చాలా బాగుందన్న. గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి పాలతో లేదు. జై జగన్. సంక్షేమం అంటేనే జగన్. జగన్ అంటే సంక్షేమం. జనంతో జగన్, జనంతో జగన్, జగన్తో మేము. మరి పవన్ కళ్యాణ్ ఓడిస్తా, ఇంటికి పంపిస్తా, జగన్ స్థాయి ఎంత? ఎవరండి ఓడించేది? ఎవరిని ఓడింటారు? జనం ఓడింటారు. ఎవరిని ఓడించాలో ఆల్రెడీ జనానికి అర్థమైపోయింది. మీటింగ్ తోటి ఆ స్టార్లు ఇద్దరికి అయిపోయింది సినిమా. గోదావరి జిల్లాలో మొత్తం నా వైపు ఉన్నాయని పవన్ కళ్యాణ్. అవునండి, మరి ఇక్కడ ఆయన చేసాడు ఇవన్నీ. కళ్యాణ్ గారు చేశారండి 2 జిల్లాలకు. ఆయన ఉత్తముడు, బాగా ఉత్తముడు అని ప్యాకేస్తారండి. ఆయన స్టేషన్లోని సెక్రటరీ గదిలోని ప్యాకేస్తారు. పవర్ స్టార్ కాదండి, ఆయన ప్యాకేస్తారు. ఓకే. మరి జగన్ గారిని రోడ్డు మీద ఉడికిస్తా, నేను జైల్లో పంపిస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఏం చేశాడండి? ఏం ఉడికించాడండి? ఎప్పుడండి? అయినా సినిమా స్క్రిప్ట్ అండి, సినిమా స్క్రిప్ట్ చదువుతున్నాడు అంతే. అది కూడా చంద్రబాబు నాయుడు సలహా తీసుకుని చదువుతాడు. ఆయన కూడా డైరెక్ట్ గా మాట్లాడాడు. ఆయన కూడా అది కూడా ఆయనకి డౌటే. యూత్ మొత్తం ఆయన వైపే ఉన్నారు. అవునండి, ఉన్నారండి. యూత్ అంతా ఉన్నారని ఎవరికి ఓట్లేదండి. యూత్ అంతా ఆయనకు ఉన్నారు కానీ ఎవరికి ఓట్లేదు. ఓన్లీ జగన్. జగన్ అంటే జగన్, జనం అంటే జగన్. చాలా మంది పవన్ కళ్యాణ్ ఫేవరెట్లు అండి, కానీ ఓటేసితే మాత్రం జగన్ ఫ్యాన్స్ అండి. కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జగన్. జై జగన్, జై జగన్. అంటే లోకేష్ కూడా రీసెంట్ గా జగన్ గారు, మేము లోకేష్ గారి గురించి తెలుసుకోలేదండి. పప్పు సూట్ కేసు అండి, అది లోకేష్ కాదు. సూట్ కేసు వేస్ట్. మేము తెలుసుకోలేదండి. దాని గురించి చెప్పొద్దు. కూడా వేస్ట్. జగన్ గారి పథకాలు అద్భుతం. సంక్షేమం అంటున్నాడు లోకేష్. సంక్షేమం ఎవరండి? ఆడు కొట్లేసుకోవడం దాడికి. ఆడికి ఒక కొట్లేసుకోవడం రాదు, కొట్లో తీసుకొడతాడు. ఆడు కొట్లేసుకోవడం రాదు. ఆడికి ఆడు కొట్లో చూసుకొడతాడు. ఎవరండి? పెట్టుకోక ఆయనతోనే పెట్టుకోమనండి. వాడు వెళ్ళిపోయి ఎక్కడ కలపాలో బాగా పెట్టుకోమనండి. ఆయనతోటి పెట్టుకోమన్నాడు బాగా. కాపులన్నా ఆయన వైపే ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారిని నానా తిప్పలు పెట్టి రచ్చ చేసి భార్యని, కూతుర్ని, అల్లుల్ని, కొడుకుల్ని రోడ్డుకి ఈడ్చి కొడుతుంటే ఆయాలు ఏమవేటండి పవన్ కళ్యాణ్? కాపుడు గారా? ముద్రగడ కాపుడు గారా? కవర్రా? లేకపోతే కమ్మోరా? మళ్ళీ ఈ కాపుల గురించి ఎత్తితే తాట తీస్తామని చెప్పండి పవన్ కళ్యాణ్కి. కాపుడి పేరు ఎత్తే తాట తీస్తాం. ఉన్నారని చెప్పాను కదండి. ఉన్నారండి, యువత మొత్తం అందరూ ఆడేపే ఉన్నారు. కానీ ఓటులు లేవు. 0. 2 చోట్ల పోటీ చేశాడు, ఎక్కడా నెగ్గలేదు. ఏముండదు. ఈ దెబ్బతోటి, ఈ టన్నతోటి పార్టీ మూసేయవలసిందే. వాళ్ళని మూసేసాడు, తర్వాత ఇంకా మూసేస్తాడు. ఏముండదు. ప్యాకేస్తే ఓన్లీ శాంతంగా సినిమాలు తీసుకోమనండి. త్రివిక్రమ్ గారితో లేకపోతే అటు సినిమాలు తీసుకుని చిన్నమ్మ. మేము పక్క అయితే ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. కానీ ఓటు మాత్రం వెయ్యం.